అర్జున్ చక్రవర్తి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 8 minutes తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో కబడ్డీ గేమ్ అంటారు, కాకపోతే మూవీలో కబడ్డీ గేమ్ ఎక్కడ ఆడారో నాకు కనిపించలేదు. కబడ్డీలో ఒక టీం కి ప్లేయర్స్ 7 ఉంటారు గైస్, కాకపోతే ఈ మూవీలో ఒకరే ఉన్నట్టుంది, అది కూడా అర్జున్ చక్రవర్తి. అసలు మూవీలో ఏంటంటే అర్జున్ చక్రవర్తి తోపు ఊపు అది ఇది అంటారు తప్ప అసలు మూవీలో అర్జున్ చక్రవర్తి గేమ్ చూపించారు, అసలు ఏం చూపించారు గైస్. అసలు మూవీలో గేమ్ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ ఒక 10 రైడ్లేమో ఓడిపోతాడు అర్జున్ చక్రవర్తి, దాని తర్వాత ఒక 10 రైడ్లేమో గెలుస్తా ఉంటాడు. అసలు వీళ్ళకి చూసే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు ఏంటో మరి మూవీ ఎలా తీశారు. అసలు మూవీలో సస్పెన్స్ ఉండదు, ఇంటెన్సిటీ ఉండదు, ఏముండదు అనమాట. అసలు గేమ్ మొత్తం అర్జున్ చక్రవర్తి ఒక్కడే ఆడుకుంటా ఉంటాడు. మూవీలో గేమ్స్ ఎలా ఆడతారంటే లాజిక్ లెస్ గా బేసిక్ లెస్ గా ఆడతారు. లిటరల్లీ గైస్ మన నాని అన్న మూవీ భీమిలి కబడ్డీ జట్టు ఎలా ఉంటది గైస్ మూవీ, ఈ మూవీ కొంచెం ఆ మాత్రం తీసుకున్నా కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో తీసుకుంది ఒక రియల్ స్టోరీ, ఎంత బాగా చూపించాలి. అసలు మూవీలో ఏంటంటే వీళ్ళు గేమ్ ఆడుతుంటే అసలు గేమ్ ఆడుతున్నట్టే ఉండదు అనమాట, ఏదో తోసుకున్నట్టు ఉంటది. మన హీరో రైట్ కి వెళ్ళినప్పుడు ఇద్దరిని నడతా ఉంటారు, మరి వెనకాలలో ఏం చేస్తున్నారు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మూవీలో కబడ్డీ గేమ్ అంటారు కానీ ఆ కబడ్డీ గేమ్ మొత్తం మొల్లాజీగానే ఉంటది. అసలు మూవీలో నాకు అర్థం కానిది ఏంటంటే 1980s లో కబడ్డీ ప్లేయర్స్ కి మనీ ఇవ్వరా, అది కూడా నేషనల్ ప్లేయర్స్ కి మనీ ఇవ్వరా. ఈ మూవీలో మరి కబడ్డీ ప్లేయర్స్ కి మనీ రూపాయి కూడా ఇవ్వనట్టు చూపించారు. అసలు ఏంటంటే మూవీలో రియల్ స్టోరీ చూపించారు, మరి ఏ స్టోరీ చూపించారో నాకు అర్థం కాలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది గైస్, అదైతే కొంచెం బాగుంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో కూడా రోషన్ యాక్ట్ చేస్తాడు, తన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటది, కొంచెం బాగుంటది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. మహా అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒక 15 minutes ఉంటది గైస్, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అలాగే మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంటది, ఆ లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా లిమిట్ గా చూపించారు గైస్, అందువల్ల కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకైతే. మూవీలో లవ్ స్టోరీ అయితే చాలా అంటే చాలా తక్కువ చూపిస్తారు, ఓకే ఓకే పర్లేదు బానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే యూపీ వర్సెస్ ఏపీ అనేసి ఒక మ్యాచ్ చూపిస్తారు అనమాట, కబడ్డీ మ్యాచ్. మన హీరో ఆ మ్యాచ్ ఆడిన తర్వాత డైరెక్ట్ గా నేషనల్స్ కి వెళ్ళిపోతాడు. సరే ఎలాగో నేషనల్స్ కి వెళ్ళిపోయాడు, బానే ఉంది. అక్కడికి వెళ్ళే ఉన్న గేమ్స్ ఏమన్నా చూపించారంటే ఒక్కంటే ఒక గేమ్ చూపించారు గైస్. నేషనల్స్ కి వెళ్తాడు, కప్పు పట్టుకుంటాడు, పేపర్ లో పేరు పడింది, అంతే అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అయితే పెద్ద ఏడుపు కొట్టు. సెకండ్ హాఫ్ లో మన హీరో ఏంటంటే ఏదో అకాడమీ పెట్టాలనుకుంటాడు, ఆ లవ్ స్టోరీ పోతుంది, వాళ్ళ మామీ చనిపోతాడు, ఏదో గైస్ ఏదో ఏడుపు కొట్టు అలా జరుగుతా ఉంటది అంతే. లిటరల్లీ మూవీలో ఒక్కటంటే ఒక ఎమోషన్ సీన్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మన హీరో ఏమో ఆ అకాడమీ కోసం తిరుగుతాడు, తన లవర్ కోసం ఏడుస్తాడు, ఏదో చేస్తా ఉంటాడు అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే నేను కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు గైస్. అసలు అర్జున్ చక్రవర్తి స్టోరీ ఏంటో చూస్తారు, తన కబడ్డీ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో చూస్తారు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో క్లైమాక్స్ ఉంటది గైస్, నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఏంటంటే లాస్ట్ లో ఒక రైడ్ ఉంటుంది అనమాట, ఆ రైడ్ ఏంటంటే అందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అనమాట, గాల్లో వెళ్ళిపోతా ఉంటాడు, అదేంటో మరి నాకు అర్థం కాలేదు. నాకు ఇలా అనిపించింది అనమాట, తీస్తే కొంచెం నేచురల్ గా తీస్తే బాగుండు అనిపించింది. అసలు మూవీ ఏంటంటే చాలా అంటే చాలా ఓవర్ గా ఉంటది గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో ఇచ్చిన మెసేజ్ అయితే కొంచెం నచ్చింది. ఇంకా మూవీలో బీజిఎంస్ గైస్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అవుతున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంది గైస్, ఆ బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే అక్కడక్కడ కొన్ని బీజిఎంస్ అయితే కొంచెం బాగున్నాయి. మూవీలో సాంగ్స్ ఉన్నాయి కానీ ఆ సాంగ్స్ అయితే ఓకే ఓకే అనిపించాయి, మరీ అంతేం లేవు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అంతేం అనిపించలేదు గైస్, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.